హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది పెళ్లి కూతురుని చేసే రోజు వీడియో. ఇక్కడ వచ్చేసి డెకరేషన్ అయితే చేసుకుంటున్నారు. అంటే పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత కూర్చోబెడతారు కదా, కూర్చొని అక్షింతలు వేసి తాంబూలం అది ఇప్పిస్తారు కదా, అప్పుడు దానికని చెప్పేసి డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇదిగోండి, ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా ఒక సైడ్ వచ్చేసి ఇంకా పెళ్లి కూతుర్ని చేయటానికి ఇంకా రెడీ చేస్తున్నారనమాట. అన్నీ ఇంకా సిద్ధం చేసుకోవాలి కదా, నలుగు పిండి అని, పసుపు అని, కుంకుమని, నెక్స్ట్ ఇంకా పీటలని రెడీ చేస్తారనమాట. ముగ్గది వేసి చూపిస్తాను అది కూడా. ఇవన్నీ మెటీరియల్ వాళ్ళు తెచ్చుకున్నారండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి హల్దీ ఫంక్షన్కి కూడా ఒకేసారి మెటీరియల్ తెచ్చేసుకున్నారు. ఈవినింగ్ వచ్చేసి పెళ్లి కూతురుని చేసే రోజు ఈవినింగ్, మళ్ళీ మార్నింగ్ సెక్షను పెళ్లి కూతురుని చేయటం, ఈవినింగ్ వచ్చేసి హల్దీ ఫంక్షను. ఇదిగోండి, ఇలా అయితే సామాన్లు తెచ్చేసుకున్నారు. ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చారు. ఇదిగోండి, ఇదైతే ఇగోండి పీటలు అన్నాను కదా, ఇవి సిల్వర్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ అయితే కూర్చోబెట్టేటప్పుడు, పెళ్లి కూతురుని చేయటానికి ముందు కూర్చోబెట్టేటప్పుడు ఇలా కింద అయితే ముగ్గు వేస్తారు. ఆ ముగ్గు కూడా పీటల ముగ్గు వేస్తారు. సంక్రాంతి అప్పుడు వేస్తారు కదా పీటల ముగ్గు, అంటే లైన్స్ డ్రా చేస్తారు, 4 వైపులా జాయిన్ చేస్తారు కదా, అట్లా ఆ సంక్రాంతి అప్పుడు కూడా వేస్తారు అలా ముగ్గు. ఇక్కడ వచ్చేసి నలుగు పిండి అన్నాను కదా, అంటే ఇంకా రాస్తారనమాట. అందరూ అక్షంతలు అది వేసి కుంకుమది పెట్టి ఇలా నలుగు పిండి పెట్టినట్టుగా రాస్తారనమాట. ఇది వచ్చేసి కొంచెం శనగపిండి అన్నీ ఇది ఉంటుంది కదా, సుండిపిండి. ఆ సుండిపిండి కొంచెం, అంటే అన్ని రకాలు వేసి చేస్తారు సున్నిపిండి అంటే. ఆ సున్నిపిండి కొంచెం నెయ్యి కూడా వేస్తారండి. నెయ్యి, లైట్గా పసుపు, ఇవన్నీ వేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి అక్షంతలు కూడా కలిపి పెట్టుకున్నారు. ఇదిగోండి, డెకరేషన్ అయితే ఇలా రెడీ చేస్తున్నారు. ఇదిగోండి, పెళ్లి కూతుర్ని చేయటం అన్నాను కదా, ఇదిగోండి ఇక్కడ ఇలా అయితే రెడీ చేశారు. ఈ పసుపు రాస్తారనమాట, సున్నిపిండి అన్నాను కదా, అదైతే కొంచెం రాస్తారనమాట చేతులకి, అట్లా మొహానికి అక్షంతలు వేస్తారు, రాసేసి. ఇదిగోండి, డెకరేషన్ అయితే ఇలా, అంటే ఇంకా ప్రతిసారి ఇక అక్కడ ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను. ఇక డెకరేషన్ కూడా ఎంతవరకు వచ్చిందనేది మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా తీస్తున్నాను అనమాట. క్లిప్స్ వచ్చేసి డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ముందైతే ఇంకా కూర్చోబెడతారు కదా అక్షంతలు వేసే దగ్గర, నిలబడే దగ్గర ఏంటంటే కొంచెం ఇట్లా డిజైన్ లాగా చేస్తున్నారు. ఇంకా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి, మొత్తానికైతే ఇంకా పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత మొత్తం ఇంకా అక్షంతలు అది వేసిన తర్వాత, స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు కూర్చోబెడతారనమాట. ఇక్కడ అక్షంతలు వేసి తాంబూలం ఇప్పిస్తారు. చాలా బాగుందండి డెకరేషన్ అయితే. ఇలా ఫ్రూట్స్ అయితే టేబుల్ మీద అయితే ఇలా పెట్టడానికి సిద్ధం చేసామన్నమాట. మొన్న ఎంగేజ్మెంట్ అప్పుడు పెట్టారన్నాను కదా, స్వీట్స్, ఫ్రూట్స్ అని, ఆ ప్లేట్స్ అన్నమాట ఇవి వచ్చేసి. చాలా బాగున్నాయండి. డిజైన్ వచ్చేసి సిల్వర్ కలర్ కదా, 4 రకాల ఫ్రూట్స్, ఇక అక్షంతలు, ఫ్లవర్స్ కూడా, బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను. బ్యాంగిల్స్ వచ్చేసి షార్ట్ వీడియో పెడతాను. ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్స్ కూడా ఇప్పిస్తారనమాట. అంటే ఇంకా ఎవరెవరు ఇష్టం వాళ్ళది. ఇదిగోండి, బ్యాంగిల్స్ అయితే కనిపిస్తున్నాయా, ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేసుకుంటుంటారు కదా ఫంక్షన్ వచ్చేసి. ఇక్కడైతే ఇంకా తాంబూలం అది ఇవ్వటానికి ఇలా సిద్ధం చేశారు. నెక్స్ట్ ఈవినింగ్ ఫంక్షన్ అన్నాను కదా, హల్దీ ఫంక్షన్, అంటే పసుపు నీళ్ళ ఫంక్షను. అసలు డెకరేషన్ అయితే నాకు అసలు ఎలా తీయాలో కూడా అర్థం కాలేదు, ఎటు నుంచి ఎటు తీయాలో కూడా అర్థం కాలేదు. అలా అంటే ఎంత బాగుంది. చామంతులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అసలు కింద డిజైన్ అయితే డిజైన్ లాగా చాలా బాగా డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. అంతా ఫ్లవర్స్తోనే అనమాట, అంతా ఫ్లవర్స్తోనే కలర్ఫుల్గా. అది కూడా పెట్టడం కూడా ఎల్లోలో వచ్చేసి రెడ్ కలర్ రోజెస్ ఉంటాయి కదా, అవి అంటే ఇంకా కలర్స్గా ఉండేటట్టు కనిపించేటట్టు చాలా బాగా డెకరేషన్ చేశారు. చామంతులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గన్స్ టైప్ అనమాట.
ప్రెస్సింగ్ గన్స్ ఉన్నాయి కదా, అవి వాటర్ గన్స్. ఇదిగోండి చామంతులు సర్కిల్ లాగా ఇలా చేశారు. డెకరేషన్ వచ్చేసి చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా అమ్మాయి కూడా, పెళ్ళి కూతురు కూడా ఇంకా ఎల్లోకి ఆపోజిట్ ఇదిగోండి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. మామూలుగా అయితే ఇంకా సెల్ఫ్ కలర్లో అంటే పసుపు నీళ్ళ ఫంక్షన్ అంటే ఇంకా ఎల్లో కలర్లోనే వేసుకుంటుంటారు డ్రెస్సెస్ వచ్చేసి. కానీ ఇక్కడ ఆపోజిట్ చాలా బాగుందండి అసలు, కలర్ఫుల్గా. అంటే బ్యాక్గ్రౌండ్ ఏమో మొత్తం ఎల్లో వచ్చేసి, వేసుకున్న డ్రెస్ ఏమో పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది. ఇదిగోండి జల్లెడ, ఈ జల్లెడలో పోస్తారనమాట. మనం పట్టుకుంటే ఇంకా దంపతులు ఉంటారు కదా, కొంచెం హస్బెండ్ వైఫ్, అలా ఒకళ్ళు జల్లెడ పట్టుకుంటే ఒకళ్ళు వాటర్ పోయటం అనమాట అందులోంచి. స్టాండ్స్ మీద కూడా ఇలా గ్రాస్ పెట్టేసి పైన చామంతులు, లిల్లీ పూలు అనమాట. ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా. డెకరేషన్ అయితే చాలా బాగుందండి. సీట్ అయితే ఇలా రెడీ చేశారు, కింద వచ్చేసి లోటస్ చాలా బాగుంది. అందులో కూడా కొంచెం వాటర్ వేసేసి రోజ్ ఫ్లవర్ పెటల్స్. ఇలాంటి ఫంక్షన్లు కూడా చూడతగ్గవేనండి అసలు, ఇలా రెడీ చేయటం కానీ ఇలాంటివి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.